రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము. ఇక్కడైతే ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఉన్నాయి, వాటి ఎన్నో మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నాయి డీటెయిల్స్ అయితే సార్ని అయితే అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఒకసారి మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి సార్? మన ఫామ్ లో వచ్చేసి 4 ఉన్నాయండి. 4 ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి. ఓకే. 4 కూడా జాఫ్రాబాద్ అండి. జాఫ్రాబాద్ బ్రీడ్ సంబంధించిన ఇది వచ్చేసి 7 to 8 months ఉంటదండి. ఓకే. 7 నుంచి 8 నెలలు 7 నుంచి 8 నెలల మధ్యలో ఉంటది. ఓకే. ఇది వచ్చేసి దగ్గరగా 6 feet 7 feet హైట్ ఉంటది. 7 feet 8 feet లెంత్ ఉంటదండి. ఓకే. సరే, చాలా హెవీ సైజ్ క్వాలిటీకి ఏదండి. పాలు అయితే బంద్ చేసింది కదా? పాలు బంద్ చేసిందండి. ఇది 7 నుంచి 8 నెలల సూడి మధ్యలో ఉంటదండి. 7 నుంచి 8 నెలల. ఓకే. ఇక్కడ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవచ్చు సార్? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. రైతులు ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా ఉంటే ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకోవచ్చు. అట్లే ఉంచు. ఇప్పుడు ఈంటే వచ్చేసి 3వ ఈత అండి. ఇప్పుడైతే మనకి 7 నుంచి 8 నెలల మధ్యలో ఉంటుంది. అవునండి. రైతులు కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన డాక్టర్ తీసుకొచ్చుకొని చెకప్ చేసుకోవచ్చు. అయితే ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. సార్ రేట్ల విషయం డైరెక్ట్ రైతులతో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే డైరెక్ట్ మాట్లాడతాను కూడా చెప్తున్నారు. మనకి చూసుకోవచ్చు, మీరు క్వాలిటీ చూసుకోండి, హైట్ కానీ సైజ్ కానీ చూసుకోవచ్చు. వెయిన్ కూడా చూడొచ్చు అండి. మిల్క్ వెయిన్ సార్, మిల్క్ వెయిన్ కూడా చూడొచ్చు. మిల్క్ వెయిన్ కూడా చూడొచ్చు ఎంత సైజ్ ఉంది అనేది. ఓకే. చూసుకోండి, మీరు అన్ని ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని కూడా చెప్తున్నారు. చెప్పేసి ఇప్పుడైతే సెకండ్ బఫెలో అయితే తీసుకొస్తున్నారు. ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే 4 ఉన్నాయి సార్? 4 ఉన్నాయి. ఓకే. సెకండ్ నెంబర్ ఒకసారి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్? జాఫ్రాబాద్ లో గిర్ బ్రీడ్ అండి, ఒరిజినల్. ఓకే. సెకండ్ లాక్టేషన్, రెండో ఈత గేదె ఇది. సార్ ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది ఇది? ఇది 6 to 7 ఉంటదండి. 7 months. ఓకే. 7 నెలల సూడితో ఉన్న గేదె అయితే అమ్మకానికి ఉంది. ప్రజెంట్ కల్లూరు మండలంలో ఉన్నాము, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఇక్కడికి వచ్చి అయితే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఇది 18 to 19 వరకు ఇస్తుందండి. ఓకే. 18 నుంచి 19 లీటర్ల పాలు ఇచ్చేది. ప్రజెంట్ అయితే 7 నెలల సూడితో ఉన్న ఏదైతే రెండో అయితే సార్, ఇది 3వ అయితే? ఇది సెకండేనండి. సెకండేనా? ఓకే. సెకండ్ లాక్టేషన్ బఫెలో అయితే సేల్కి ఉంది. ఏడు నెలల సూడితో ఉన్న ఏదైతే అమ్మకానికి ఉందండి ప్రజెంట్. ఎవరికైనా కావాలనుకున్నా దీని క్వాలిటీ కానీ, స్ట్రక్చర్ కానీ, కొమ్ము కానీ, రింగు స్ట్రక్చర్ కానీ మొత్తం కంప్లీట్ గిర్ బ్రీడ్ అండి. ఓకే. సార్ ఇప్పుడు ఈ సూడి గేదెలకు దానా రోజు ఎన్ని కేజీలు వేస్తారు సార్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాలు ఇచ్చే టైంలో అయితే 10 కిలోల వరకు దానా వేయాలండి. ఓకే. రోజు 10 కిలోలు పత్తి చెక్క అయితే, కంది చున్ని అయితే, గోధుమ పొట్టు అయితే ఇంకా అన్ని కలిపి మార్నింగ్ 5 కిలోలు, ఈవినింగ్ 5 కిలోలు పెట్టాలి. ఇప్పుడైతే అంత ఘనంగా అయితే మేమేం పెట్టట్లేదండి. మా దగ్గర అవైలబుల్ ఏదైతే ఉందో అది దాన్ని మేము ఇస్తున్నాము మా శక్తి కొలది. ఓకే. కానీ మంచి బ్రీడ్స్ అండి. దీని హెడ్ కానీ, దీని టోటల్ స్ట్రక్చర్ 100% ఒరిజినల్ బ్రీడ్ అండి. ఓకే. జాఫ్రాబాడీలో గిర్ బ్రీడ్. ఓకే. చూసుకోండి, ఇక్కడ ప్రజెంట్ అయితే మనం కల్లూరు మండలం చిన్నకోరకొండలో ఉన్నాం. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వీడియో మీద నెంబర్ ఉంటుంది, వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి. రేట్లు అయితే ఫిక్స్ ఏం లేవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అన్నీ కూడా 4 అయితే సూడి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. 2 అయితే చూపించారు కదా వీడియోలో. 3వది కూడా నేను చూపిస్తాను. ఒకసారి మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇప్పుడైతే 3వ నెంబర్కి ఏదైతే తీస్తున్నారు చూద్దాం. అన్నీ కూడా మనకి 4 అయితే ప్రెగ్నెంట్, ఒకటైతే బుల్ అయితే అమ్మకానికి ఉంది. ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? జాఫ్రాబాడీ అండి. జాఫ్రాబాదీలో గిర్ బ్రీడ్ ఇది కూడా. ఓకే. ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్? 7 months అండి. చెకప్ చేసుకోవచ్చు. ఓకే. చెకప్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 నెలల సూడితో ఉందని చెప్తున్నారు. మీరు చెప్పడం కాదు, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అండి. చెక్ చేసుకున్నాక కొనుగోలు చేసే ఎలాంటి ఇబ్బంది లేదు. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవండి, మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అన్ని కూడా 4 అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్, ఒకటైతే బుల్ అయితే అమ్మకానికి ఉన్నాయి. అంటే సార్ 4 కూడా జాఫ్రాబాద్? 4 జాఫ్రాబాదీ గేదెలు అండి, ఒకటి ముర్రా బుల్ అండి. ముర్రా బుల్. ఒక మొత్తం అయితే 5 అయితే సేల్కి ఉన్నాయి.
రేట్లు అయితే సార్ అయితే మాట్లాడతారంటే ఎవరికైనా నచ్చినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేస్తే రేట్లు అనేది చెప్తామని కూడా మనకి చెప్పడం జరిగింది. సార్ రేట్లు మాట్లాడుకోవచ్చు, ఫిక్స్ రేట్లు మాట్లాడుకోవచ్చు అండి, ఫిక్స్ అయితే ఉండవు, మాట్లాడుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది, టైటిల్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సార్ ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది ఇది ఇంతే 3వ ఈత ఉంటుంది. ఓకే, 3వ ఈత బఫెలో అయితే కనబడుతుంది. ప్రజెంట్ అయితే మనం 7th మంత్ ప్రెగ్నెంట్తో ఉంది. ఇక్కడ చూసుకోండి, మీరు డాక్టర్స్ కావాలంటే డాక్టర్స్ కూడా తెచ్చుకొని ఇక్కడ అయితే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మీరైతే బయట మాట్లాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదని కూడా మీరు చెప్తున్నారు. సార్ పాలు ఎన్ని ఇచ్చింది సార్ అందాదా? సెకండ్ ఇది 16 to 16 వరకు ఇస్తుందండి, 15 to 16 మధ్యలో ఇస్తుంది. ఓకే, 15 నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఇది. ప్రజెంట్ అయితే మనకి 7 నెలల సూడుతో ఉంది. ఎవరికైనా కావాలనుకున్నారు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు. 4th నెంబరా సార్? 4th నెంబర్. ఓకే, ఇదైతే సార్ ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది? ఇది మేమైతే క్రాస్ చేయించామండి, దగ్గరగా 2-3 మంత్స్ వరకు వచ్చిందండి. ఇంకా సూడి పరీక్ష అయితే చేయలేదు. ఓకే, టెస్ట్ అయితే చేయలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఫార్మర్స్ కావాలంటే చేస్తాం. ఇక్కడికైతే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఏమైనా గేదె నచ్చినట్లయితే వచ్చి అయితే చూసుకోవచ్చు. టెస్ట్ అయితే మీ ముందే చేస్తామని కూడా చెప్తున్నారు శ్రీనివాస్ గారు. సరే, ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది ఇది? ఇది థర్డ్ అండి, థర్డ్ లాక్టేషన్ బఫెలో. మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్? మిల్క్ కెపాసిటీ పోయిన ఈతలో 18 నుంచి 19 వరకు ఇచ్చిందండి. ఓకే, ఇప్పుడైతే చూసుకోవచ్చు, మీరు క్వాలిటీ చూసుకోండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. రేట్ల విషయం అయితే ఫిక్స్ ఏమి ఉండదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూసుకోవచ్చు. సార్ బ్రీడ్ సార్? బ్రీడ్ జాఫరాబాదీ గిర్ బ్రీడ్ అండి. మొత్తం 4 కూడా టాప్ బ్రీడ్స్ అండి, ఏది తీసేసేది లేదు ఇందులో. అసలు దీని కొమ్ము కానీ, దీని కొమ్ము స్ట్రక్చర్ కానీ, హెడ్ కానీ, టైల్ కానీ, టోటల్ బాడీ స్ట్రక్చర్ మొత్తం A1 బ్రీడ్ అండి. అసలు ఇందులో బ్రాండెడ్ అనమాట, ఇందులో తీసేది లేదు, పెట్టేది లేదు ఏది కూడా. సార్ పాలు ఇస్తుందా సార్ ఇప్పుడు ప్రెసెంట్ పాలు ఇట్లేదు సార్, కట్టింది సార్. ఓకే, ఇప్పుడు ఈ 4 సార్లు చూసుకోవచ్చా సార్? 4 సార్లు కూడా చూసుకోవచ్చు అండి. ఇది సార్ పిండు 4 సార్లు పిండి చూసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మీకు. ఇప్పుడైతే ఇదైతే సేల్ ఉందండి. మొత్తం ఏ గేదెనైనా 4 సార్లు పిండి చూసుకోవచ్చు అండి. ఓకే, పిండుకొని సళ్ళు వరకు గ్యారంటీ ఇస్తామండి మేము. ఓకే, సళ్ళు ఏమైనా డ్యామేజ్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీ మేమే వహిస్తాం. ఓకే, దారాలు అయితే లేదా చూసుకున్న తర్వాత మీరైతే ఈ 4 గేదెలకి దారాలకి నేను గ్యారంటీ ఇస్తా. ఓకే సార్, అది తీసుకోండి. ప్రజెంట్ అయితే మనకైతే 4 ప్రెగ్నెంట్ బఫెలోస్, ఒకటైతే ముర్రా బుల్ అయితే సేల్కి ఉంది. మనం అయితే కల్లూరు మండలం చిన్న కోరుకొండలో ఉన్నామండి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది, టైటిల్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. రేట్ల విషయం వస్తే ఫిక్స్ ఏం కదా, ఎవరికైనా నచ్చినట్లయితే రేట్లు అయితే శ్రీనివాస్ గారు చెప్తాను కూడా మనకి చెప్పడం జరిగింది. సార్ దీని డీటెయిల్ చెప్పరు ఒకసారి? ఇది బుల్ అండి, బుల్. ఓకే, 4 ప్రెగ్నెంట్ బఫెలో ఒకటి బుల్. ముర్రా బుల్ సంబంధించిన బుల్ అయితే ఇప్పుడే క్రాసింగ్ వస్తుంది. ఓకే, చాలా యాక్టివ్ ఉంది, చూసుకోవచ్చు మీరు. సార్ ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎన్ని పళ్ళ మీద ఉంది? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు క్రాసింగ్ వయసుకు వచ్చిందండి. దీని 2 years ఉంటుందండి. 2 years ఉంటుంది. ఓకే, ఇంకా అయితే క్రాసింగ్ చేయలేదు, క్రాసింగ్ వచ్చింది ఇప్పుడే. ఓకే, చూసుకోవచ్చు మీరు, క్వాలిటీ ఉందండి. సార్ దీని రేట్ ఏమన్నా చెప్తారా, డీటెయిల్స్ చెప్తానండి వాళ్ళకి. ఓకే, ఎవరికైనా నచ్చితే మాత్రం చూసుకోవచ్చు. ఇదైతే ముర్రా బ్రీడ్కి సంబంధించిన బుల్ అయితే అమ్మకానికి ఉందండి. 2 years ఉంటుంది. 2 years దాటిందా సార్? 2 years అండి, 2 years దాటలేదు. ఓకే, 2 years అయితే ఉంటుంది. కొమ్ము కానీ మంచి దగ్గర రింగ్ అండి. ఓకే, బుల్ చూసుకోవచ్చు మీరు, క్వాలిటీ. రింగ్ అయితే చిన్న రింగు, మంచి ఒరిజినల్ అండి. ఓకే, సార్ ఒకసారి చెప్పండి, ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి ఈ బుల్తో కలిపి. మన దగ్గర వచ్చేసి జాఫరాబాదీ గేదెలు, సుడి గేదెలు 4 ఉన్నాయండి. ముర్రా బుల్ ఒకటి ఉందండి. ఇది ఓకే, మొత్తం అయితే 4 ప్రెగ్నెంట్ బఫెలో, ఒకటైతే ముర్రా బుల్. మొత్తం అయితే 5 ఉన్నాయి. 5 అయితే సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సార్ ఒకసారి అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, చిన్న కోరుకొండ అండి, తెలంగాణ స్టేట్. ఓకే, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9705785818, 9440409447. ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే రేట్ కూడా చెప్తారు. రేట్ చెప్తాము, అన్ని వీడియో కాల్ చూపిస్తాము, వీడియోలు పెట్టమన్నా పెడతాము. ఓకే, ఏ రకంగా కావాలన్నా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
చూసుకోండి, ఇప్పుడైతే మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండలో ఉన్నామండి. ఇక్కడైతే 4 ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి. ఒకటైతే ముర్రా బుల్ ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా ముర్రా బుల్ పేర్సే ఉంటుందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి, మీకు సైజు చూసుకోండి, నచ్చినట్లయితే ఎవరికన్నా డైరెక్ట్ రేట్ విషయం అయితే శ్రీనివాస్ గారితో మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి, మీరు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదని కూడా చెప్తున్నారండి. మీరు అయితే ఫామ్ దగ్గరికి డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేయొచ్చు. ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. ప్రెగ్నెంట్ బఫెలోస్ విషయానికి వస్తే అన్నీ కూడా 4 అయితే సూడి గేదెలు, ఒకటైతే బుల్ ఉంది, ముర్రా బ్రీడ్కి సంబంధించింది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.